హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు. చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు ఇండియాకు వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు. అలాగే బెట్టింగ్కు సంబంధించిన హడావుడి ఎన్నికల కౌంటింగ్కి దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో హీట్ని మరింత జనరేట్ చేస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు అనేది చాలా పెద్ద చర్చ ఉంది. ఎట్టకేలకు ఆయన హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు ఈరోజు. ఎందుకంత చర్చ అయిందనుకుంటున్నారు ఈ పర్యటన పైన? గోప్యత, ప్రతి విషయం మీద గోప్యత మెయింటైన్ చేయడం అలవాటుగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈసారి దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో లేకుండా ఏదో విదేశీ పర్యటన పేరున వ్యాపార లావాదేవీలు చేసి వచ్చినట్టుగా ప్రజలందరూ అనుకుంటున్నారు. గతంలో ప్రతి చిన్నదాన్ని ప్రచార పిచ్చితో హడావిడి చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంత గోప్యతని ఎందుకు ప్రదర్శించారు అంటే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో లేదా వేరే వేరే కార్యక్రమాల్లో దోచినటువంటి డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టి వచ్చినట్టుగా ప్రజలకైతే అనుమానాలు ఉన్నాయి. ఇవాళ వచ్చారు ఇండియాకి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఇండియాకి వచ్చారు కానీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఏ దేశాలు తిరిగి వచ్చారు అనేది ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. పెద్దబాబు వచ్చినట్టున్నాడు, ఇంకా చిన్నబాబు ఆచూకీ కూడా కనపడలేదు. చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియదు. ఇంకా చిన్నబాబు ఆచూకీ కనపడలేదుగా. మరి దొరవారు ఎక్కడి నుంచి దిగుతారో చూడాలి. కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రచార పిచ్చితో ప్రతి ఫోటో రిలీజ్ చేసేవాళ్ళు అని అప్పుడు మీరు విమర్శలు చేశారు. సరే, ఇప్పుడు ఫోటోలు రిలీజ్ చేయకుండా ప్రశాంతంగా ఆయన టూర్ వెళ్ళొస్తే ఇప్పుడు కూడా ఎందుకు అని ప్రశాంతంగా ఒక దేశానికి వెళ్ళొస్తే పర్వాలేదు, గోప్యంగా 4 దేశాలు తిరిగి వస్తేనే సమస్య. ఆయన ఇమిగ్రేషన్ అధికారులు లేకపోతే ఆయనకున్న పాస్పోర్ట్లో ఇమిగ్రేషన్ అవి చూస్తే తప్ప తెలిసేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వారి యొక్క మిత్రులు ఉన్నారు కదా, సింగపూర్ కంపెనీల్లో భాగస్థులైనటువంటి మిత్రుల్ని కూడా గోప్యంగా కలిసి లావాదేవీలు జరిపొచ్చినట్టుగా అనుకుంటున్నారు. మీ అనుమానం అది? ఖచ్చితంగా మీ అనుమానం అది. ఓకే, సరే. ఇప్పుడు దాంతోపాటు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన తీర్పైన చాలా పెద్ద చర్చ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా తెలుగుదేశం కలర్ వేసుకుంది అని వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో ఎప్పుడు లేదు ఇది. ఇప్పుడు ఎందుకు మీకు అసలు అటువంటి అనుమానాలు వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ పైన? చాలా మంచి ఇంపార్టెంట్ ప్రశ్న సార్ ఇది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా ప్రజలందరూ ఆలోచించాలి. 1% ఓటింగ్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 4% ఓటింగ్ ఉన్న ముస్లిమ్స్ వ్యతిరేకిస్తారని తెలిసినా కూడా ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్నాడు. కారణం ఏంటి అంటే కేంద్ర వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం. పథకం ప్రకారమే, పన్నాగం ప్రకారమే భువనేశ్వరి గారితో, పురంధేశ్వరి గారితో కంప్లైంట్లు ఇప్పించటం. పురంధేశ్వరి గారి కంప్లైంట్ ఇచ్చిన వెనువెంటనే ఈసీ, కేంద్ర వ్యవస్థ అయినటువంటి ఈసీ స్పందించటం, 29 చోట్ల అధికారుల్ని బదలాయించటం, వారి ఇష్టం వచ్చినటువంటి అధికారుల్ని కేటాయించటం, ఆ కేటాయించిన అధికారుల స్థలాలలోనే గొడవలు జరగడం. 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒకే ఒక చోట ఈవీఎం ధ్వంసం అయిన దాన్ని పదే పదే వీడియోల్లో చూపించటం. ఆ వీడియో చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నారా లోకేష్ గారి దగ్గరికి చేరటం, ఆయన ఎక్స్లో పోస్ట్ చేయటం, ఆ పోస్ట్ చేసిన దాన్ని చూసి ఇక్కడ ఈసీ యాక్షన్ తీసుకోవటం, కేసులు కట్టడం, పిన్నెల్లి గారిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. మరి మిగిలిన 7 చోట్ల ఏమైంది? ఈసీ నిద్రపోతుందా? ఎందుకు దాన్ని ఇంత పెద్ద ఎత్తున దాని మీద చర్యలు తీసుకోలేదు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే ఎందుకు చర్యలు తీసుకోవాలని ఈ విధమైనటువంటి కక్షపూరిత వ్యవహారాన్ని, ధోరణిని ప్రదర్శిస్తున్నారు చెప్పాలి. రెండవది, పిన్నెల్లి గారికి 5వ తారీఖు వరకు బెయిల్ మంజూరు చేస్తూ 23వ తారీఖున వారికి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 23వ తారీఖున ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే 22వ తారీఖే కేసులు కట్టినట్టుగా మరో 3 కేసుల్ని ఆయన మీద చొప్పించే ప్రయత్నం చేసి హత్యాయత్న కేసు కూడా పెట్టారు. మరి 22వ తారీఖు కేసు కానీ ఫైల్ చేస్తుంటే అది ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. జ్యుడిషియల్ కస్టడీకో లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీకో అడుగుతున్నటువంటి వీళ్ళు దాన్ని గౌరవ న్యాయమూర్తికో లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కో పంపించి ఉండాలి. కానీ అది జరగలేదు. కోర్టులో 22వ తారీఖే కేసు కట్టినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత కోర్టు జోక్యం చేసుకొని ఆ రికార్డ్స్ చూపించమంటే లేదు అని 23వ తారీఖు రాత్రిపూట కట్టినట్టుగా చూపించారంటే ఒక
రికార్డ్స్ ని తారుమారు చేసేటటువంటి ప్రక్రియ ప్రణాళిక వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. వారు అడిగినప్పుడు అది చెయ్యలేక మళ్ళీ 23వ తారీఖు అని ఒప్పుకోవడం జరిగింది. 22వ తారీఖు ఎందుకు తీసుకున్నారు? 23వ తారీఖు పొందుపరిచి రికార్డ్ చేసినటువంటి కేసుని 22 అని ఎందుకు చెప్పారు? అనేక అనుమానాలు ఉన్నాయి ఇక్కడ. 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేని ప్రభాకర్నేమో ఫ్రీ బార్డ్ లాగా వదిలేశారు. ఆయనతో పాటు ఈయన కూడా వచ్చింది, పిన్నెల్లి గారికి ఇద్దరికి వచ్చింది, ముగ్గురికి వచ్చింది. తెలుగుదేశం వారికి ఇద్దరికి, పిన్నెల్లి గారికి ముగ్గురికి వచ్చింది. వస్తే వారిద్దరిని మాత్రం తెలుగుదేశం వారిని ఫ్రీ బార్డ్ లాగా వదిలేశారు. పిన్నెల్లి గారిని మాత్రం కౌంటింగ్ దగ్గరకు పోనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా వారి మీద ఇంకొక అదనంగా 3 కేసులు కట్టి వారిని ఇరికించే ప్రయత్నం చేశారు. గౌరవ హైకోర్టు అడిగినప్పుడు వారు చూయించలేక చేతులు ఎత్తేశారు. 23వ తారీఖు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాత్రి సమయంలో దాన్ని కేసుల్ని కట్టినట్టుగా గుర్తించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటి చర్యలుగా కనపడుతున్నాయి. అది కాకుండా రాష్ట్రంలో జరిగినటువంటి అలర్లన్నీ కూడా నేను పదే పదే చెప్పాను, కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అది కూడా తెలుగుదేశానికి బలం కలిగినటువంటి ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రమే గొడవలు జరిగాయని పదే పదే చెప్పాం. దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి వారు, పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు, కూడా అందరూ. రెండవది, ఈసీ కేటాయించినటువంటి పిఓలలో ఎక్కువ శాతం మంది ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు ఉన్న చోట్ల మాత్రమే గొడవలు జరిగాయి. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయకుండా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి లాభించే విధంగా వారు చర్యలు చేపట్టారు. దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా మాచర్లను తీసుకోవచ్చు, ఎర్రగొండపాలెని తీసుకోవచ్చు, అనేక చోట్ల పల్నాడులో, ఎర్రగొండపాలెంలో కూడా ముటుకులు అనేటటువంటి ప్రాంతంలో ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని లోపలికి రానివ్వకుండా, లోపలైతే కెమెరాస్ ఉంటాయి కాబట్టి అది పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి లోపలికి పోనివ్వకుండా వాళ్ళని అడ్డుకొని వాళ్ళ దగ్గర స్లిప్స్ తీసేసుకొని వాళ్ళకి భయపెట్టి వీరే వెళ్ళేసి ఓట్లు వేసుకున్నారు. అవునా? ఎస్, వేసుకున్నారు. వీరితో పాటే మనిషిని తీసుకెళ్తారు, వీళ్ళని బయట అడ్డుకుంటారు, ఎస్సీలని, ఎస్టీలని. రేపు పొద్దున మా ప్రభుత్వం రాబోతుంది, మీరు కానీ వైసీపీకి ఓటేస్తే మీ అంతు చూస్తామని, లేకపోతే మిమ్మల్ని పొలాల్లోకి రానివ్వమని ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టి వాళ్ళ దగ్గర స్లిప్స్ తీసుకొని లోపలికి వెళ్ళేసి వాళ్లే ఓట్లు వేసుకున్నటువంటి పరిస్థితి ముట్టుకుల బూత్లో జరిగింది. అక్కడ అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి మా మీద దాడి చేశారు. 2 రౌండ్లు ఫైరింగ్ జరిగింది. ఇది గౌరవ కలెక్టర్ గారికి చెప్పాం, ఎస్పీ గారికి చెప్పాం, రీపోలింగ్ అడిగాం, ఏమి చర్యలు తీసుకోలేదు. ఇవి ఒక సైడ్ గా వాళ్ళు తీసుకొని చేస్తున్నట్టుగా ఇవన్నీ ఉన్నాయి. ఫైరింగ్ అయిన చోట అక్కడ రిగ్గింగ్ జరిగిందని మేము చెప్తున్నా కూడా వారు రిగ్గింగ్ అంటే డైరెక్ట్గా వెళ్ళి ఓటు వేసుకుంటేనే రిగ్గింగ్, వేరే వాళ్ళ ఓటు తీసుకెళ్లి వేసుకుంటే రిగ్గింగ్ కాదు అనేలాగా వాళ్ళు ప్రవర్తించటం, ఇది ప్రజాస్వామ్యమా? ఎవరు ఓటు వారు వేసుకుంటే ప్రాపర్గా ఎలక్షన్ జరిగినట్టు. ఎవరో ఓటు ఇంకొకరు వెళ్ళి వేశారంటే అది ఖచ్చితంగా రిగ్గింగ్ కిందే చూడాలి. సో అలా జరిగింది, సాక్ష్యాలతో సహా మేము చూపిస్తున్నాం. అదీ కాకుండా వార్ రూమ్ పెట్టారు. వార్ రూమ్ లో ఖచ్చితంగా ఉంటుంది కదా, కలెక్టర్ గారు చూడగలుగుతారు ఎవరి ఓటు ఎవరు వేస్తున్నారు. ఏజెంట్ వెళ్ళి ఓటు వేశాడా లేదా పరీక్షించడానికి ఎంత సమయం పడుతుందండి? ఎంత సమయం పడుతుంది? చాలా తక్కువ సమయం పడుతుంది. మరి మేము కంప్లైంట్స్ చేసినా కానీ ఆ కార్యక్రమం ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే తెలుగుదేశానికి లాభించే కార్యక్రమం జరిగింది కాబట్టి కేంద్ర సంస్థలు, కేంద్ర వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు అనే దానికి ఇవే బెస్ట్ ఉదాహరణలు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కానీ ఇవన్నీ ఓటమికి వైసీపీ కారణాలు ఎత్తుక్కుంటోంది అనే విమర్శను కూడా ఫేస్ చేస్తున్నారు. సార్, చంద్రబాబు నాయుడు ఓటమి అంచులా నిలబడి ఉన్నాడు కాబట్టే ఆయన కారణాలు వెతుక్కొని గొడవలు సృష్టించి ఆ గొడవల్లో పబ్బం గడిపేటటువంటి కార్యక్రమం చేశాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క మంచి చేశాను మాకు ఓటేయండి అని అడగలేకపోయాడు. మేము మంచి చేస్తేనే ఓటేయండి అని మేము అడుగుతున్నాం. దీనిలో వారు ఓడిపోయారు. ఈ కాన్సెప్ట్ లో అతనికి గెలిచే అవకాశాలే లేవు. కాబట్టి కేంద్ర వ్యవస్థలను అడ్డం పెట్టుకోవాలి, డబ్బుతోటి ఓటర్లను కొనాలి, భయపెట్టాలి, ఓట్లు వేయకుండా అడ్డుకోవాలి. ఈ విధమైన కార్యక్రమం ద్వారా కొంత లాభపడవచ్చు అనేటటువంటి కార్యక్రమం అవన్నీ చేశాడని చెప్పి చేశాడు. అవన్నీ చేసినప్పుడు ఆయనకు అడ్వాంటేజ్ ఉంటుందిగా. అంటే ఒక కమ్యూనిటీ లేకపోతే
కొంతమంది వ్యక్తులే ఓట్లు వేసినంత మాత్రాన, కొన్ని చోట్ల ఓట్లు వేసినంత మాత్రాన రాష్ట్రంలో మొత్తంలో వారు గెలవరు కదా. సో ఇప్పుడు పర్టికులర్ ఇటువంటి అటెంప్ట్ చేసిన దగ్గర అయితే ఖచ్చితంగా అలాంటి చాలా చోట్ల అటెంప్ట్ చేశారు. చూసిన దగ్గర మాకు నష్టం జరుగుతుందని పదే పదే చెప్పాం. అయినప్పటికీ కూడా కొన్ని బూతుల్లో మాత్రమే చేయగలిగారు. మిగిలిన చోట్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్స్ అడ్డుకున్నారు వారిని. కాబట్టి అలాంటి ఇబ్బంది లేదు. వారి హడావుడి బెట్టింగ్లు ఈ రకమైనటువంటి చర్చ ఎందుకు వస్తుంది అంటే కారణం ఇది అని చెప్తున్నారు. నెక్స్ట్ అదే అడగపోతున్నా, ఏంటి బెట్టింగ్లు అంటే భయపడిపోతుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గెలుస్తామని ధీమా ఉంది, బెట్టింగ్లు అంటే భయం ఉందంట. బెట్టింగ్ ఎవరు కాస్తారు సార్? బెట్టింగ్లు కాసే వాళ్ళు ఎవరు? ఇల్లీగల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వాళ్ళు బెట్టింగ్లు కాస్తారు. నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు బెట్టింగ్లు కాయడం కానీ స్వీకరించడం కానీ చేస్తారు. అది ముందు నుంచి దోపిడీలకి, దుర్మార్గాలకి, ఇలాంటి కార్యక్రమాలకి పేటెంట్ కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాస్తుంది? కాబట్టి మేము 1కి 2 ఇస్తాం, 1కి 1 ఇస్తాం, ఏదేదో ఒక చర్చను అయితే తీసుకెళ్లారు. సైకలాజికల్ గా చర్చని తీసుకెళ్లారు. ఈ చర్చలో భాగంగా వారు ఏమనుకుంటున్నారంటే, మేము దోపిడీ చేసి దుర్మార్గంగా దాడులు చేసి కొన్ని ఓట్లు వేయించుకున్నాం, గెలుస్తున్నాం అనేటటువంటి ఒక ఊహా ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకొని ఆ ఊహా ప్రపంచంలోకి ప్రజలను కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. దీనిలో 2 విధాలుగా కూడా మనం చూడొచ్చు. ఒకటి, ఉత్తర భారతదేశంలో బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో ఏదో సౌత్లో బీజేపీయో లేదా ఎన్డీఏ కూటమో గెలుస్తుందనేటటువంటి ప్రచారాన్ని తీసుకెళ్లి అక్కడ లాభపడవచ్చు అనేది ఒక అంశం అయితే, బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఒక అంశం అయితే, విసిగి వేసారిపోయినటువంటి తెలుగుదేశం క్యాడర్ని ఉత్సాహాన్ని నింపేటటువంటి కార్యక్రమంలో భాగం ఇంకొకటి అవ్వచ్చు. ఇది కాకుండా అమాయక ప్రజల్ని దోచుకునేటటువంటి కార్యక్రమం కూడా కావచ్చు. బెట్టింగ్ పెట్టిన వాడు డబ్బు ఇస్తే కదా స్వీకరించడం జరుగుతుంది. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎవరిని వెళ్ళి అడగాలి? అదేమన్నా లీగలా? కాదు కదా. వెళ్ళి కేసు పెట్టగలుగుతారా? 1కి 2 ఇస్తాం, 2కి 3 ఇస్తామని మోసం చేసి బెట్టింగ్లు కాయించి ఓడిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి పారిపోతారు. ఏం చేయగలుగుతారు సామాన్యుడు? సో మోసపూరితమైన కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంది. ఇద్దరు 2 అమౌంట్లు తీసుకొచ్చి ఇంకెక్కడ పెడతారంట కదా. నేను ఎవరు చెప్తున్నా, నాకంత నాలెడ్జ్ లేదండి దానిలో. కానీ నేనైతే 100% ఎవరిని కూడా బెట్టింగ్లు కాయొద్దని చెప్తాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా లేకపోతే దానికోసమే పెట్టరేగిపోతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇది ఒక మోసపూరిత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు చేసేదంతా కూడా ఒక తప్పుడు విధానంలో వెళ్తుంది. ఈ బెట్టింగ్లు కాసేటటువంటి వాళ్ళు లాభపడే అవకాశాలు తక్కువ, కాబట్టి కాయొద్దని చెప్తున్నాం. సో ఓటమి భయంతో భయపడిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే, ఎన్ని పార్టీలు ఉంటారుగా బెట్టింగ్ కాసేవాళ్ళు, ఒక దాంట్లోనే ఉండి ఇంకో దాంట్లో ఉండరు అనేది ఏమి ఉండదుగా. సో మీరు ధైర్యం లేక కాయట్లేదు, ధైర్యం లేక వెనక్కిపోతున్నారనే చర్చ ఉంది. లాటరీ కొట్టేవాడు అదృష్టం మీద ఆధారపడతాడండి. ఇప్పుడు 2 జరిగి ఉండాలి. ఒకటి, ఈవీఎంలో పొందుపరచబడినటువంటి ఓటు ఎవరికి పడ్డది చెప్పగలిగేటటువంటి సైంటిఫిక్ వ్యవస్థ ఏమన్నా వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకవేళ ఆ వ్యవస్థ ఉన్నా కూడా దానికి సహకరించేటటువంటి వ్యవస్థ ఈసీఏ తప్ప ఇంకోటి కాదు కదా. మరి వీళ్ళిద్దరి మధ్య అలాంటి ఒప్పందం ఏమైనా ఉండి వాళ్ళకి తెలిసిపోయి ముందుగానే ఈ బెట్టింగ్లు కాయిస్తున్నారా చెప్పాలి. ఎలా ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలా చెప్తారు ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని? వారు ఏ ప్రామాణికాన్ని చూసుకొని చెప్తున్నారు? ఇది వాళ్ళు ముందుగా చెప్పాలి. అంటే వీళ్ళ లోపల లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఈవీఎంలు ఏమైనా సెట్ చేశారా, ఎంత ఘంటాపదంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది మొట్టమొదటిగా ఈ బెట్టింగ్లు కాసేవాళ్ళు కానీ తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేవాళ్ళు చేయాలి. ఏమంటారు, మాకు ఓటింగ్ ఎక్స్ట్రా పడ్డది, లేకపోతే మహిళలు పెద్ద ఎత్తున మాకు వేశారు, లేకపోతే వ్యతిరేకం పార్టీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటింగ్ అంతా మాకు పడ్డది, పర్సంటేజ్ పెరిగింది అని అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. వాటికి 1 by 1 నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014 నుంచి 2019 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టేటప్పుడు ఆ పోలైనటువంటి ఓట్ల సంఖ్యను చూడండి. 2014లో పోలైన ఓట్ల కంటే 2019లో పోలైన ఓట్లు 32 లక్షల ఓటర్లు ఎక్కువగా అదనంగా పోలయ్యాయి. అంటే పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. 32 లక్షల మంది అదనంగా వేశారు.
మరి 2019 నుంచి 2024 అలాంటిది ఏమైనా జరిగిందా? 16 లక్షలు ఖచ్చితంగా జరగలేదు. 16 లక్షలు. సగానికి సగం 16 లక్షలు. ఈ 16 లక్షలు ఏంటి? పెరిగినటువంటి ఓటర్లు ఉన్నారు. 2019 నుంచి 2024కి పెరిగినటువంటి నమోదు, కొత్తగా నూతనంగా నమోదైన ఓటర్ల సంఖ్య 16 లక్షలు ఉంది ఉజ్జాయింపుగా. సో అవే పెరిగాయి. అంటే అప్పుడు పెరిగిన ఓట్లన్నీ తెలుగుదేశానికి ఉంటాయా? ఖచ్చితంగా వైసీపీకి వైసీపీ ఉంటుంది, తెలుగుదేశానికి తెలుగుదేశం ఉంటుంది, మిగిలిన పార్టీలకు మిగిలిన పార్టీలు ఉంటాయి. కాబట్టి అవి వేశారు. అంటే ఒక పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ చెప్పగలుగుతాం. రెండవది, మహిళా ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేసినట్టుగా కనపడుతుంది. ఎస్, మహిళా ఓటర్లకి డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజలకి తెలుసు, మహిళలకి తెలుసు. మహిళలకి సిలిండర్ మీద 100 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు 2014లో. సబ్సిడీ ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి రీసెంట్ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ద్వారా మహిళలపై ఉన్నటువంటి రుణాలను మాఫీ చేశారు. ఇది వాస్తవం. మహిళలపై 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చింది కనపడుతుంది. 25 లక్షల గృహాలు నిర్మించి ఇచ్చింది కనపడుతుంది. అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, ఇలా ఒక్కొక్క పథకాన్ని మీరు కానీ తీసుకుంటే 1,40,000 రూపాయలు సంవత్సరానికి ఒక కుటుంబానికి లబ్ధి జరుగుతుంది. దీనిలో అత్యధికమైనటువంటి భాగం మహిళా చేతిలోకే వెళుతుంది. సంవత్సరానికి 5 లక్షలు తక్కువ కాకుండా ప్రతి కుటుంబానికి లాభం జరిగింది. మరి చదువులకు కానీ, ఆరోగ్యానికి కానీ, వ్యవసాయానికి కానీ ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మోసం చేసిన చంద్రబాబుకి ఎందుకు ఓటేస్తారు? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇది కాకుండా పెరిగిన ఓటింగ్ మాకు అనుకూలం అంటున్నారు. ఓటింగ్ ఎక్కడ పెరిగింది? ఓటింగ్ పెరిగిన పర్సెంటేజ్ ఒకసారి గమనిస్తే 1.3% to 2% పెరిగింది. అయితే పెరిగిన ఓటింగ్ ఎక్కడ పెరిగింది? రూరల్ ఏరియాలో పెరిగింది. మీరు కానీ ఒకసారి గమనిస్తే 67 సీట్లలో దాదాపుగా 7% దాకా ఓటింగ్ అధికంగా నమోదైంది రూరల్ ఏరియాలో. అర్బన్ ఏరియాలో 19 చోట్ల తగ్గింది. 2% ఓటింగ్ తగ్గింది. అంటే రూరల్ ఏరియా వైసీపీకి అనుకూలం, అర్బన్ ఏరియా ఓటర్లు టీడీపీకి అనుకూలం అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళ లెక్కల్లోనే ఆలోచిస్తే మరి రూరల్ ఏరియాలో పెరిగిందంటే వైసీపీకి అనుకూలం కదా, అర్బన్ ఏరియాలో తగ్గిందంటే తెలుగుదేశానికి వ్యతిరేకం కదా. ఇది ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. పెద్ద ఎత్తున ఓటర్లు అధికంగా ఓట్లు వేశారంటున్నారు. మన కుప్పంలో తగ్గిందే, కుప్పంలో తగ్గిపోయింది కదా, పర్సెంటేజ్ తగ్గింది. గతంలో పోలైన ఓట్ల కన్నా ఇప్పుడు దొంగ ఓట్లు ఏదో ఉన్నాయని చాలా తీసేది. 25,000 ఓట్లతో తీసేశారు అక్కడ. తీసేసిన తర్వాత జాయినింగ్స్ కూడా అయ్యాయి కదా. ఓవరాల్ గా కానీ మీరు చూస్తే కుప్పంలో ఓటింగ్ తగ్గింది. మరి దేనికి సూచన ఇది? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారని జరుగుతున్నటువంటి ఈ ప్రచారం వాస్తవం అని ఒప్పుకోవాలి కదా, 100% ఒప్పుకోవాలి కదా. మరి చంద్రబాబుకి లేని గాలి మిగిలిన కాన్స్టిట్యున్సీలకు ఉంటుందా? చంద్రబాబు గారి నియోజకవర్గంలో తగ్గినటువంటి పోలింగ్ శాతం ఆయన ఓటమికి కారణం అవుతుందా? మరి చంద్రబాబు గారే ఓడిపోతుంటే తెలుగుదేశం నాయకులు గెలుస్తారా? ఇది ఒక్కసారి ఆలోచించండి. రెండవది, అధిక శాతం ముస్లిం మైనారిటీ సోదరులు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటు వేయాలనేటటువంటి భావనలో ఒక పత్వా కూడా జారీ చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అదే నిజమైతే 48,000 ఓట్లు ఉన్నటువంటి హిందూపురంలో బాలకృష్ణ గారు ఓడిపోవాలి. 8,000 ఓట్లు క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి హిందూపురంలో. 48,000 ఓట్లు మైనారిటీ ముస్లిం ఓట్లు ఉన్నాయి. దాదాపుగా 40,000 ఓట్లు ఎస్సీ, మాదిగ సామాజిక వర్గం. అంటే ఇవి 4 సామాజిక వర్గాలు కలిపితే 96,000 ఓట్లు ఈ 4 సామాజిక వర్గాలు, ఎస్సీ, మాదిగ, మాల, క్రిస్టియన్, ముస్లిమ్స్, 96,000 ఓట్లు. మరి అక్కడ బాలకృష్ణ గారు కూడా ఓడిపోతున్నాడనే కదా లెక్క. మరి బాలకృష్ణ గారు ఓడిపోయి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి మిగిలిన రాష్ట్రం మొత్తంలో వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇదంతా కూడా ఒక తప్పుడు విధానంలో, ఒక క్రమ పద్ధతిలో కావాలని చేసేటటువంటి దుష్ప్రచారం తప్ప వారు గెలవడానికి ఎలాంటి అనుకూల వాతావరణం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు జత కట్టడం వలన ఒక సామాజిక వర్గం ఓట్లన్నీ తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్తూ అదే భ్రమని కల్పిస్తూ ఈ బెట్టింగ్లో క్యాష్ చేసుకోవడం తప్ప ఇంకోటి కానే కాదు. కొన్ని ప్రాంతాలలో అదే వారికి శాపంగా మారింది. అదే వారికి శాపంగా మారింది. ఏపీ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కాపులకి
అనేక పథకాలు ఎక్కువ సీట్లు రూపంలో ఇచ్చారు. ఎక్కువ సీట్లు. ఎక్కువ సీట్లు ఇవ్వడం కానీ, పథకాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులు ఇవ్వడం కానీ, పోర్ట్ఫోలియోస్ మంత్రివర్గంలో కూర్పులో కానీ అవకాశాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఆ కులాన్ని మోస్తున్నటువంటి అనేక మంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఓట్ పర్సెంటేజ్ కొంత కులాభిమానం మీద వారికి పడ్డా మాకెక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి డ్యామేజ్ లేదు. చేసే స్థాయిలో కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా కాపు సామాజిక వర్గం కూడా ఉంది. ఓకే. కాబట్టి గెలుపోవటం చర్చ ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక 2 తప్పులు టీడీపీకి అడ్వాంటేజ్గా మారిపోయి 2 జిల్లాలో, మీ జిల్లా ఒకటి అందులో, ప్రకాశంలో, నెల్లూరులో 2 బలమైన అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పంపించారు. దానివల్ల ఆ 2 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అంటారు. ఎలాంటి నష్టం లేదు. బలమైనటువంటి అభ్యర్థులు పోటీ చేశారు అక్కడ. మా పార్టీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేశారు. అత్యంత బలమైనటువంటి ఎంపీ అభ్యర్థి వారు. అలాగే పార్టీలో క్రియాశీలకంగా ఉండేటటువంటి సాయిరెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేయడం మాకు కలిసి వచ్చేటటువంటి అంశం. డబ్బుతోటి రాజకీయం చేయటం, లిక్కర్ తోటి రాజకీయం చేయటం వారి వంతు అయితే, మంచితోటి రాజకీయం చేయడం మా వంతు. కాబట్టి ఖచ్చితంగా మాకు అది లాభించే అంశమే తప్ప నష్టం చేసే అంశం కాదు. మీకు బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఓకే. మరో 2 బలమైన అభ్యర్థులను అవతల వాళ్ళకు కూడా ఇచ్చారు మీరు అక్కడ అనేది పాయింట్. సీట్లు దక్కనప్పుడు పార్టీలు మారేటటువంటి వారు బలమైనటువంటి వారే ఎలా అవుతారు? ఒకసారి ఆలోచించండి. ఒక పార్టీ మంచి చేసినప్పుడు మనం అది కృతజ్ఞత ఉంచుకోవాలా లేదా? సామాజిక సమీకరణాల్లో భాగంగా టికెట్లు వీయలేనప్పుడు పార్టీ కోసం కష్టపడాలి, పార్టీలో ఉండాలి, పార్టీని గెలిపించాలి, మళ్ళీ పదవి దక్కించుకోవాలి. కానీ టికెట్ రాలేదనే ఉద్దేశంతో పార్టీ మారినటువంటి వ్యక్తులకి బలం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా బలహీనలు అవుతారు తప్ప బలవంతులు అవరు. వాళ్ళు గతంలో పార్టీ మారి మీ దగ్గరికి వచ్చిన లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గతంలో టీడీపీ నుంచి గెలిచి పార్టీ మారి మీ దగ్గరికి వచ్చారు. బలం పెరిగింది, గెలిచారు. వారు ముందు నుంచి కాంగ్రెస్ వాది, వారి కుటుంబం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు, మాకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు. కానీ పార్టీ మారినప్పుడు పార్టీ క్యాడర్ మారదు, నాయకుడు మాత్రమే అంతే. సో అంత డ్యామేజ్ ఏం లేదు, ఏం జరగదు. ఓకే. సో ఫైనల్గా ఏంటి, ఎంత మీ ప్రిడిక్షన్, మీ నెంబర్ ఎంత? ఖచ్చితంగా గతాన్ని మించి 151ని మించి. గతాన్ని మించి, ఎస్. ఎందుకంటే మీరు ఎలాంటి ప్రామాణికాలని కూడా మీరు చూసినా వైసీపీకి అనుకూలించేటటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇంకొకటి కాదు. కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు గారిది ఎక్కువగా ఉన్న చోట వారు బాగా గట్టిగా చేసిన మాట వాస్తవము. అయినప్పటికీ కూడా అది చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ రాష్ట్రంలోనే అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గాలు నంబర్ పరంగా, ఆర్థికంగా కాకుండా బలమైనటువంటి సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపునున్నారు. 80% పైచిలుకు ఓటర్లు మాకు ఓట్లు వేశారు. కాబట్టి బలంగా మేము నిలబడుతున్నాం. ఒక్కొక్క కుటుంబానికి జరిగినటువంటి లబ్ధిని బట్టి వారు ఖచ్చితంగా మా వైపు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నేను పదే చెప్తుంటాను ఈ విషయాన్ని. 2,06,000 ఓటర్లు ఉంటే 1,86,000 మందికి పథకాలు అందాయి మా ప్రభుత్వంలో. ఒక ఎగ్జాంపుల్గా ఒక 2,000 ఓటర్లు ఉన్నటువంటి ఒక విలేజ్ని తీసుకుంటే 700 నుంచి 750 కుటుంబాలు ఉంటాయి. ఆ 750 కుటుంబాలను కానీ మనం ఒక లెక్కలో తీసుకుంటే 50 కుటుంబాలకి వదిలేసి 700 కుటుంబాలకి లబ్ధి జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 1,40,000. ఆ విధంగా 5 సంవత్సరాలు అంటే దాదాపుగా 6 లక్షలు. అది కాకుండా ఇంకా డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా వచ్చేటటువంటి లబ్ధి, ఇవన్నీ కలుపుకుంటే ఒక్కొక్క గ్రామానికి నేను క్యాలిక్యులేట్ చేశాను సార్, 22 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామంలో లబ్ధి జరిగింది. కళ్ళ ముందే వారి బిడ్డలు చదువుకుంటున్నటువంటి స్కూల్స్ నిర్మాణం కానీ, ఇండివిజువల్గా స్కూల్స్ నిర్మాణం కానీ, హాస్పిటల్స్ నిర్మాణం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ నిర్మాణాలు కానీ, ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందున పనిచేస్తూ కనపడుతున్నాయి. ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్గా వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి ఒక లేడీ అయినా కూడా వారికి రావాల్సినటువంటి లబ్ధిని తెచ్చుకునే పరిస్థితి గ్రామంలో ఉంది. కాబట్టి ఇంత గొప్ప పరిపాలనని గతంలో ఎవరూ చూడలేదు, అందించలేదు. ఇది మా ప్రభుత్వానికి, మా పార్టీకి దక్కినటువంటి గొప్ప క్రెడిట్ ఇది. కాబట్టి
ఖచ్చితంగా ప్రజలు ఇలాంటి ప్రభుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ట్రాన్స్ఫర్ అయినటువంటి ఓట్లన్నీ ఖచ్చితంగా వైసీపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. రైట్ సార్, అది మీ బిలీవ్. చూద్దాం 4వ తారీఖు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.